ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా అవునండి. ఏమండి అయితే ఎక్కువ మరి అన్నాడు. నేను జస్ట్ ఉమ్మున్నాను, వచ్చి మీద ఎక్కిపోయాడు వచ్చి అత్తగాడిదిలాగా. నువ్వులే సరే అవురా పొట్టి ఏం చేసావు? ఏం చేశాను? ఏం చేసావు? నేను ఏం చెప్పేసావా? చెప్పేసావా? నేను ఏం పాట పాడా? చిలక చందన పట్టు చీరే కట్టిందో అది ఎవరి శరణం? నీది. నాది. తర్వాత చరణం నేను చిలిపి చెక్కిల మీద సిగ్గే పుట్టిందో నువ్వు పాడావు. పాడాను. తర్వాత చరణం ఎవరిది? నీది. అయితే ఎక్కువ మరి అన్నాను, ఈడు ఆటకు వచ్చినాడు, వీడి మీద ఎక్కిపోను. అయితే టైంలో ఎవరు వస్తే వీడు కాబట్టి తట్టుకున్నాడు, వాడే చచ్చిపోతాడు. కొంచెం చూస్తే ఎక్కువ ఓకేనా? గురువు ఆగండి, రానన్నా కదా, మళ్ళీ ఎందుకు వచ్చా? జియో ఆఫర్ లా గొప్ప ఆఫర్ ఇస్తావురా నువ్వు రా చెప్తాను సరే. ఎగస్ట్రాలేంటి పొట్టి ఎడవా, మళ్ళీ వచ్చే కాల్ వినకూడదు, జాగ్రత్త చెప్తున్నా. గురుగారు మీరు అడిగి కొంచెం చూసుకున్నానండి, వాడు మాటికి వచ్చేస్తున్నాడు ఓకేనా? అన్నయ్య కానీ చెప్తాను అన్నారు పెద్దలు. ఎంత పని చేశావే నా మాట వినబొమ్మ మంగో నా మాట వినబొమ్మ మంగో ఎంత పని చేశావే మంగో నా మాట వినబొమ్మ మంగో చీరలు తెచ్చినాను ఒకసారి చెప్పలేదు. నువ్వు మనిషివా అడ్డగాడిదో పసివురా? ఆడపిల్లలు ఉన్నారు ఏమిట్రా మాటలు? చీరలు తెచ్చిన వాడు ఒకసారి చెప్పలేదు. ఏంటి పాట కట్టలేదు అన్నాను. నువ్వు కొత్త చీరలు కట్టలేదు కదా, ఎప్పుడు పాత చీరలతో ఉంటా నువ్వు. నేను కొత్త చీర తెచ్చినా పాత చీర ఎప్పేసి కొత్త చీర కట్టుకోమంటే దున్నపోట పాత చీరైనా కొత్త చీరైనా కట్టుకో అనాలి కానీ ఎప్పుడైనా అనకూడదు. అంటే కట్టుకోవాలి. ఓకే చెప్పు. చీరలు తెచ్చినా ఒకసారి కట్టలేదు, పటీలు తెచ్చానే ఒకసారి పెట్టలేదు. కాల్ తీసేస్తాను ఎదావా. పట్టీలు ఎలా పెడతారా? ఎలా పెడతారు పట్టీలు? ఎలాగ పెడతారు పట్టీలు? ఎలా పెడతారా? మా ఊర్లో ఎలా పెడతారు? మీ ఊరు ఎలా పెడతారా? పగిలిపోద్ది. ఏమి ఏ ఊర్లో పట్టీలు ఎలాగే పెడతారు, పెట్టరు. ఓకే పట్టీలు తెచ్చాను ఒకసారి పెట్టలేదు, బోరలు తెచ్చినాను ఒకసారి ఓదలేదు. ఆ బోర తెచ్చి నిండు ఊదిసి ఆ బోరతో బుర్ర మీద కొట్టుకోరా. నా బుర్ర మీద కొడితే ఏడు బాగుంటుంది, నేను ఓట్లు నెట్టుకోరా. ఒరే పొట్టి నువ్వు రానన్నా కదా, ఎందుకు వచ్చా? వచ్చానా? రాలేదా? కాలేమన్నా కంటున్నావా? కాలేమన్నా కంటున్నావా? వస్తున్నా నోటి కోసం పాడేస్తాను, నా వాటి కోసం చెప్పేస్తాను, వెళ్ళిపోతాను. లేకుండా పని చేస్తాను. చేస్తాము. నీకెవరు రమ్మన్నాడు రా? ఆడ అలాగే పేలుతాడు. నువ్వు చెప్పు. సరే రమణ ఈసారి వస్తే బాగోదు. కోర్టులో కేసేసేస్తాను. లాయర్ ఉన్నారు కదా, నువ్వేదే మాట మీద ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు. అన్నయ్య హపత్రాస్య గతిన్నాస్య అన్నారు పెద్దలు. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, రాణిలా ఉంది. అవునరా, పల్లకలో పెళ్లి కూతురు ఎలాగొందరా? రాణిలా ఉంది. నువ్వు చూసినావా? నువ్వు పాడిన పాట ఎంచుకుని రాగబెట్టరా. 24 మళ్ళీ పాడు. పల్లకిలో పెళ్లి కూతురు ఎలాగొంది? రెస్కండి. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, రాణిలా ఉంది. పేలిపోదు నువ్వు. చిన్న గుంట పెళ్ళగలో పెళ్లి కూతురు ఎలాగొంది? పెళ్ళగలో కదరా, పల్లకిలో పెళ్లి కూతురు ఎలాగొంది? రాణిలా ఉంది. నువ్వు చూసావా? నేను చూసాను. ఒరే నీ దండం పెడతాను, క్యాప్ పెట్టుకోరా, క్యాప్ పెట్టుకోరా.
ఉన్న 3 జాన్లు అవును. అందులో క్యాప్ తీసి 2.5 కనిపిస్తాను ఎంత ఉన్నామని కాదు ఆ. అయిపోయింది కాదు ఏంటి? అయిపోబెట్రా బుర్ర కదరా నువ్వు ఇలా నాకు రెచ్చగొట్టు నీ కన్నంలో గురుగులు పెట్టేస్తాను నువ్వు అన్నంలో గురుగులు ఆ. చూసుకుందా ఏం చూసుకునేది పల్లకలో పెళ్లి కూతురు ఎలాగుంది రానిలా ఉంది పిచ్చి దద్దమ్మ రానిలాగా లేదు మరి? ఎలాగుందో నేను చెప్తాను విను నువ్వు చూసావు కదా చెప్పు పల్లకిలో పెళ్లి కూతురు బట్టలిప్పి ఛీ, కడుపుకు అన్నం తింటారా గడ్డి తింటారా అలాగే ఉంది చూసినారా వీడికి ఎలాంటి బుద్ధులు కూడా ఉన్నాయి వీడికి మరి ఎప్పుడు చూసావురా అంటే మొన్న పిల్ల పెళ్లి అయిందా నీ పిల్లగా పిల్ల బట్టలు మార్చుకుంటుందా ఆ. ఆ తొలి పెరుగు నుంచి ఎలా చూసినాను బాబు సీసీ కెమెరా పెట్టలేవా ఆ. సీసీ కెమెరా ఆ ఫుటేజ్ కూడా పెట్టాను బాగా వచ్చిందా ఆ ఫుల్ హెచ్డి ఆ పలిచి రమణ నీకు లాస్ట్ గా చెప్తున్నాను నన్ను బాగా ఇసుకేస్తున్నావు ఈసారి వస్తే బాగోదురా చూసుకుందాం ఆ? ఎన్నిసార్లు చూసుకో ఎంతకని చూసుకుంటా బాడు ఉండరా డ్రాగన్ చేస్తానన్నారా చూపించండి ఎంతమందికి ఎడతారం కానీ నీకు దండం పెట్టలేకపోతాం ఆగురు అక్కడ చెల్లెమ్మా అన్నయ్య మళ్ళీ చెప్పు. అలాగే ఓకే. అపత్రాస్య గతినాస్య అన్నారు పెద్దలు సుబ్బమ్మ సోదమ్మ ఏ పిల్లడే పక్కనే ఉంటదమ్మ పోతాగడే సుబ్బమ్మ సోదమ్మ ఏ పిల్లడే పక్కనే ఉంటదమ్మ పోతాగడే బూతులు మింగే పెద్ద గడ్డి కొప్పల కథలు వేట్రా నేను వెళ్ళేంత వరకు ఆగాల బాండ్ర కప్పల మొహం పెట్టుకో నువ్వు నాకు తోస్తే ఇంచు కూడా కాదు నీ తోసిన బయటలోకి వెళ్ళిపోతావు నువ్వు ఎప్పుడు అందం కారిపోతుందిరా ఆ? అందము కారిపోతుంది వచ్చి పట్టి రారా ఒరేయ్, మీ మాట పక్కనట్టు ఆ? ఈ పాట ఏంటి అసలు ఏమన్నాను? అసలు ఈ పాట ఏంటి? ఏమన్నాను? సంబంధం లేకుండా ఏమైంది? సుబ్బమ్మ సోరమ్మ ఏం పిల్లడే ఆ? పక్కన ఉండి పాలు తాగడే అవును. పాట ఇలాగా ఆ? రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడే పిల్లడే. పక్కనే ఉండి పట్టించుకోవాలి కదమ్మా అది సినిమా సాంగ్ అది సినిమా సాంగ్ ఇది మా ఊర్లో రియల్ గా జరిగింది అవునా ఆ. ఏంటమ్మి మా ఊర్లో ఆ. సుబ్బమ్మ సోరమ్మ ఇద్దరు అక్క చెల్లు ఇద్దరు అక్క చెల్లి ఉన్నారు ఇద్దరు అక్క చెల్లు ఉంటే ఉంటే పెద్దదానికి పెళ్ళయింది పెళ్ళయింది. పెద్దదానికి పెళ్ళయిన అయిన తర్వాత? ఆ చిన్నమ్మాయి కొడుకు బాబు ఓ మాట 2 కాల్తోనే దండం పెట్టాలరా మీది ఇండియా అయినా ఆ? ఇండియా అయినా లేదు జపాన్ రా జంబంబన్ను ఈడిదే అవురా పెళ్ళి ఎన్ని రోజులు అయింది పెళ్ళయినా ఆ. 4 రోజుల తర్వాత అబ్బాయి పుట్టాడు చిన్నమ్మాయి అది అబ్బాయి కాదు అది కాదు మ్యాట్ అక్కడ పెద్దదానికి పెళ్లి అయితే చిన్నదానికి కొడుకు అన్నాను ఆ. వాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అంతే పెద్దదానికి పెళ్లి చిన్నదానికి కొడుకు వెళ్ళిపోతాడు పెద్దదానికి పెళ్ళి 10 సంవత్సరాలైనా అయినా? పిల్లలు లేరు ఓ పెద్దదానికి పెళ్లి 10 సంవత్సరాలు పిల్లలు లేరు లేకపోతే ఆ. ఆ చిన్నమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వెళ్ళి అమ్మా అమ్మా అక్కయ్యకి చాలా రోజుల నుంచి పిల్లలు లేరు అక్క పెళ్లి చాలా రోజులు అయిన పిల్లలు లేరు బాగా నేను చేసుకుంటాను ఏంటి? పెళ్లి ఓ బాబు నేను పెళ్లి చేసిన చెల్లి చెప్పింది ఎప్పుడైతే అన్నదో అన్నదో. వాళ్ళ అమ్మేమో చిన్నదానికి ఇచ్చి పెళ్లి చేసేది పెళ్లి చేసేది. పెళ్లి చేసిన తర్వాత తర్వాత? ఆ అమ్మాయికి ఉమ్. ఒక అబ్బాయి పుట్టాడు ఓ అమ్మాయికి అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయి ఎప్పుడు పుట్టాడు పుట్టాడు. ఆ అబ్బాయికి పుట్టిన వెంటనే వెంటనే జ్వరం వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్లేదా వైరల్ ఫీవర్ అవునా ఈ మధ్యనే వచ్చింది ఈ మధ్యనే కొత్త జ్వరం కొత్త జ్వరం వైరల్ ఫీవర్ వైరల్ ఫీవర్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం 3 హాస్పిటల్ కూడా తిప్పిస్తారు ఆహా. తగ్గట్లేదు తగ్గట్లేదు ఆ. అవునా అన్నయ్య చెల్లెమ్మా. ఏంటిది విజయనగరం శ్రీకాకుళం 3 జిల్లాలు తిప్పినా తిప్పినా విశాఖపట్నం కూడా వెళ్ళినా వెళ్ళినా తగ్గలేదంటే తగ్గలేదంటే? చాలా క్రిటికల్ పరిస్థితి అవునన్నయ్య నాకు తెలిసి ఆ, పెద్దదానికి పెళ్లి అయితే చిన్నదానికి కొడుకు అన్నాను ఆ. వాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అంతే పెద్దదానికి పెళ్లి చిన్నదానికి కొడుకు వెళ్ళిపోతాడు పెద్దదానికి పెళ్లి 10 సంవత్సరాలైనా అయినా? పిల్లలు లేరు ఓ పెద్దదానికి పెళ్లి 10 సంవత్సరాలు పిల్లలు లేరు లేకపోతే ఆ. ఆ చిన్నమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వెళ్ళి అమ్మా అమ్మా అక్కయ్యకి చాలా రోజుల నుంచి పిల్లలు లేరు అక్క పెళ్లి చాలా రోజులు అయిన పిల్లలు లేరు బాగా నేను చేసుకుంటాను ఏంటి? పెళ్లి ఓ బాబు నేను పెళ్లి చేసిన చెల్లి చెప్పింది ఎప్పుడైతే అన్నదో అన్నదో. వాళ్ళ అమ్మేమో చిన్నదానికి ఇచ్చి పెళ్లి చేసేది పెళ్లి చేసేది. పెళ్లి చేసిన తర్వాత తర్వాత? ఆ అమ్మాయికి ఉమ్. ఒక అబ్బాయి పుట్టాడు ఓ అమ్మాయికి అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయి ఎప్పుడు పుట్టాడు పుట్టాడు. ఆ అబ్బాయికి పుట్టిన వెంటనే వెంటనే జ్వరం వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్లేదా వైరల్ ఫీవర్ అవునా ఈ మధ్యనే వచ్చింది ఈ మధ్యనే కొత్త జ్వరం కొత్త జ్వరం వైరల్ ఫీవర్ వైరల్ ఫీవర్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం 3 హాస్పిటల్ కూడా తిప్పిస్తారు ఆహా. తగ్గట్లేదు తగ్గట్లేదు ఆ. అవునా అన్నయ్య చెల్లెమ్మా. ఏంటిది విజయనగరం శ్రీకాకుళం 3 జిల్లాలు తిప్పినా తిప్పినా విశాఖపట్నం కూడా వెళ్ళినా వెళ్ళినా తగ్గలేదంటే తగ్గలేదంటే? చాలా క్రిటికల్ పరిస్థితి అవునన్నయ్య నాకు తెలిసి ఆ. టైఫాయిడ్ అయి ఉంటదమ్మా టైఫాయిడ్ టైఫాయిడ్ అయిపోయాడు కాదు వైరల్ ఫీవర్ కీపెడా కీపెడా టైఫాయిడ్ కాదు అయిపోయాడు కాదు కీపాడు కూడా కాదా మలేరియా అయి ఉంటది కరెక్ట్ మలేరియా వైరల్ ఫీవర్ అని అన్నం పెడతారు వైరల్ ఫీవర్ ఆ, మలేరియా కూడా కాదండి చికెన్ చికెన్ గునియా చికెన్ గురియా కాదు మటన్ గురియా కాదు వైరల్ ఫీవర్ ఇక మటన్ కరోనా 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 వైరల్ ఫీవర్ కరోనా ఇక్కడికి. కాదా? ఇక్కడేరా చెప్పు ఇప్పుడు చికెన్ గురియా టైఫాయిడ్ కాదు కాదు మలేరియా కాదు కాదు. చికెన్ గునియా కాదు కాదు. కరోనా కాదు కాదు. మరేంటి కొత్త జ్వరం ఏంటది వైరల్ ఫీవర్ ఏంటి? దగ్గర చెప్పు దగ్గర చెప్పరా కొత్త జ్వరం ఏంటి వైరల్ ఫీవర్ అది ఏంటి వైరల్ హే, ఏంటా వైరల్ ఫీవర్ అది ఏం జ్వరం రా? డెంగ్యూ దున్నపోత
ఓరే ఏంట్రా ఆడపిల్లతో మాటలు? వైరల్ ఫీవర్ రా. ఏం ఫీవర్ అది? కొత్త జ్వరము. నాకు చెప్పు. వెనక్కి తిరుగు. ఏదే వెనక్కి తిరుగు. మొహం పెట్టి ఉంపేస్తుంది పేదవా. వెనక్కి తిరగడం పెట్టి ఆ పిల్లకి ముందులే చెప్పినా నీకు ఎనలే చెప్పాలా? వీళ్ళు ఎక్కడ చెప్పేస్తారు నాకే తెలీదు. ముందు చెప్పు. వైరల్ ఫీవర్. ఏంటది? కొత్త జ్వరము. ఏంటి? వీళ్ళ దగ్గర రావాలా? కొక్కుడు బుద్ధులు పోవాలి. ఏంటి ఆడపిల్ల సిగ్గైపోతాను బాబు. పొర వచ్చిన నేడు చెప్పురా. కొత్త జ్వరము. వైరల్ ఫీవర్. ఏంటో? డెంగు. పొర దున్నపోతా. నీకు నాలికి తిరగకపోతే తిరగదు ఒప్పుకోరా. ఏమి? అది డెంగ్యూ కాదురా, డెంగ్యూ. డెంగ్యూ జ్వరం వచ్చింది. డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి తగ్గట్లేదు. ఎక్కడ తీసిన తగ్గలేదు. ఈ అబ్బాయి చనిపోతాడు, ఇంటికి తీసుకెళ్ళి చెప్పారు. ఎప్పుడైతే చెప్పారు ఆ ఇద్దరు అక్క చెల్లెలు ఆ అమ్మ ఆ అబ్బాయి ముందు కూర్చొని ఏ విధంగా శోకిస్తావు? నువ్వెవర్రా? నువ్వు వండి గొప్ప ఇష్టం నాకు. నువ్వంటే గొప్ప ఇష్టం నాకు. నువ్వెవర్రా? నువ్వెవరు? నా మీదకాయ. నువ్వెవర్రా? నాకెందుకాయ? ఇప్పుడే మీరకాయ అన్నా మళ్ళీ కిందకాయ అంటావు. అవును. మాట చెప్పు. ఏంటి మీరకాయ అన్నావా? మీరకాయ అంటే ఏంటి? తలకాయ. ఓ మీరకాయ అంటే తలకాయ. కిందకాయ ఏంటో? గుండికాయ. గుండికాయ కదా? గుడికాయ కదా? ఆకాయ అనుకున్నావా? గుండికాయ. నేను గుండికాయ. నేనంటే గొప్ప ఇష్టం నీకు. ఏంటి? నేనంటే గొప్ప ఇష్టం. చెప్పలేని ప్రేమ. గొప్ప ప్రేమ నీకు. ఏంటో? చిన్న మాట. నువ్వు నాకు టీ తెచ్చిచ్చావు. నేను అభిమానంతో ఇచ్చావు కాబట్టి నేను ఒక కథ చెప్తాను. కథ ఓరి పిచ్చివాడు ఎన్ని కథలు చెప్తావురా? నేను కథ చెప్తాను. వెరైటీ కథ చెప్పు. వెరైటీ కథ. నేను కథ చెప్పురాను. నువ్వు ఒక కథ చెప్తావు. ఆ కథ పూర్తయ్యేలోగా నువ్వు టీ తాగిస్తే, నేను ముందు టీ తాగిస్తే నీకు 10,000 ఇస్తాను. ఇది బాగున్నట్టుందిరా. నువ్వు ఒక కథ చెప్తావు. అవును. ఆ కథ పూర్తయ్యేలోగా నేను ముందు టీ తాగిస్తే నాకు 10,000 ఇస్తా. అదే ముందు నువ్వు తాగిస్తావు, నాకు 5,000 ఇచ్చి. ఇది బాగున్నట్టుంది గురువు. నైట్ కి ఓకే ఓకే స్టార్ట్. కథ స్టార్ట్ చేసేస్తాను. హుషారుగా చెప్పు. హుషారుగా నువ్వు ఆలకించాలి. అలాగే ఊగొట్టు. ఓకే. ఏం కొట్టాలా? కథకు ఊగొట్టాలా? ఓకే ఓకే స్టార్టింగ్ అన్నయ్య. అనగనగనగనగనగా ఒక రాజు. ఏం చెప్పావురా? అనగనగనగనగనగా ఒక రాజు. అయితే ఆ రాజుకు 7 కొడుకులు. అయితే 7 కొడుకులు. అయితే 7 కొడుకులు ఏటకి వెళ్ళారు. అయితే 7 చేపలు పట్టినారు. అయితే ఏంటి? అయితే తాగురా. తాగడేవా? తాగు. ఉడితి కొండ మొహం వేసుకొని తాగినందుకు తాగు. ఓకే. అయితే అందులో ఒక చేప ఎండలేదు. అయితే నీకు పీకడ గొయ్యి తీసి పాతలేదు. అయితే ఏంటి ఇది? టీ తాగవా? కొట్టానంటే మూతి మూగుడైపోద్ది. నేను తాగేసాను. ఉడికి తాగితే ఏదైనా తాగేస్తారు దరిద్ర పేదవా. ఇలా పందెల ముంతానాయమ్మ నే మరుమజాలనే సారముంతానాయమ్మ నే తాగజాలనే సారముంతానాయమ్మ. ముంతానాయమ్మ నే మరుమజాలనే సారముంతానాయమ్మ నే తాగజాలనే కళ్ళు ముంతానాయమ్మ. ముంతానాయమ్మ నే మరుమజాలనే సారముంతానాయమ్మ నే తాగజాలనే సారముంతానాయమ్మ. ముంతానాయమ్మ నే మరుమజాలనే సారముంతానాయమ్మ నే తాగజాలనే కళ్ళు ముంతానాయమ్మ. ఉల్లిపాయ పకోడీలు ఉడుకుతున్నది. పాతకొక సారా పొయ్య మరుగుతున్నదో ముంతానాయమ్మ నే మరుమజాలనే సారముంతానాయమ్మ నే తాగజాలనే కళ్ళు ముంతానాయమ్మ. సారా కొట్టుకు వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళము. సారా కొట్టుకు వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళము. తిరిగి వచ్చేటప్పుడు ముంతానాయమ్మ నే మరుమజాలనే సారముంతానాయమ్మ నే తాగజాలనే కళ్ళు ముంతానాయమ్మ. ఎవరు పడతావరా? తాగుతా నీయవ్వ తాగుతా, తాగుబోతు నాయాల తలలో దూరెల్లుతా. తాగుతా నీయవ్వ తాగుతా, తాగుబోతు నాయాల తలలో దూరెల్లుతా. తాగుతా నీయవ్వ తాగుతా, తాగుబోతు నాయాల తలలో దూరెల్లుతా. తాగుతా నీయవ్వ తాగుతా,
నాకెందుకు లోకములో హాయ్ హాయ్ స్వర్గలోక మొగుపడుతుంది మైకములై మధ్య తాగుతా నీ అవ్వ తాగుతా తాగుబోతున్నా యాల తలలో దూరెళ్తా తాగుతా నీ అవ్వ తాగుతా తాగుబోతున్నా యాల తలలో దూరెళ్తా ఎవడా కొడతారు నువ్వు హలో 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 నాకు మామ నాకు మామ కాదురా దరిద్రుడా నీకు నేను మామయ్య 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 నువ్వు నా పండు కదా ఓరే మామయ్య ఫ్రెండే మామయ్య ఓకే ఓకేనా బాగున్నావా బాగున్నాను మీ అమ్మ ఉందే చాలా బాగుంది మీ అమ్మకు అడిగిన నన్ను చెప్పు మా అమ్మ నువ్వే అడిగినావు బాగున్నావని ఓ బాగున్నావని చాలా బాగుంది కానీ ఎవరా చిన్న మాట ఊగుతున్నావేంటి ఊగుతున్నావేంట్రా మా ఇంటికి వెళ్తాను ఎక్కడికే మా ఇంటికి మీ ఇంటికే మీ ఇల్లు ఎక్కడ చూపించు మా ఇల్లు చూపించు షొత్తవా ఆ. మా ఇల్లు షొత్తవా చూపించిరా అల్లది గోదరా మా అమ్మ కూర్చొని నిలబడి నీకు తాగింది బాగా పనిచేస్తుందిరా నీ అమ్మ కూర్చొని ఉందని చెప్పాలి లేదా నిల్చొని ఉందని చెప్పాలి అంటే? కూర్చొని నిలబడబెట్రా నేను చూసేటప్పుడు మా అమ్మ కూర్చొని కూర్చోంది. నీతో చెప్పేసాడు నిల్చుండిపోయి అందుకని కలిపి చెప్పేసా బాగా చెప్పావు అయితే ఆ. సరే గాని ఓయ్. ఇల్లు ఎక్కడ ఉందో మా చూపించు ఇల్లా ఆ. ఉందా చూపించు చూపించలా ఉందే ఆ. ఎక్కడ ఉందో చూపించు చూపించలా చూపించు ఎక్కడ అరే, ఒక దరిద్ర పేదవా ఎక్కడా కాదు అల్ల అక్కడ ఎవడు నువ్వు ఎలగలవా? కొడతారు నువ్వు కొట్టేనా? తాగుబోతున్నా కొడక పొడితే ఎలాగొంతో తెలుసునా నేను తాగిన అనుకున్నావు లేదా? వెళ్ళిపోతున్నా జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళమ్మ 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 సొక్కేసుకొచ్చానమ్మ చూడు పక్కేసుకొచ్చానమ్మ పాడు సొక్కేసికొచ్చానమ్మ చూడు పక్కేసుకొచ్చానమ్మ పాడు సొక్కేసుకొచ్చానమ్మ చూడు పక్కేసుకొచ్చానమ్మ పాడు సొక్కేసుకొచ్చానమ్మ చూడు పక్కేసుకొచ్చానమ్మ పాడు ఎక్కింది కాస్త ఏమైందో తప్పట ఎక్కింది కాస్త ఏమైందో తప్పట కుడి ఎడమైతే పొరపాటులో పార్వతి ఓ దేవత ఓ పార్వతి ఓ దేవత కొడతారు నువ్వు మళ్ళీ కొడతావన్నావా వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ ఎవరది ఏడు పేషెంట్ తో నేను ఎక్కడికి వెళ్ళి పెట్టా వాళ్ళ అమ్మ మన ఇంటి పేషెంట్ వచ్చిడే వాళ్ళ అమ్మ మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేము మహారాజులం మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేము మహారాజులం మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం సారా తాగి తింగేస్తాం గొల్లు తాగి తింగేస్తాం మందంతా దిగేదాకా మోకాలే తాగేస్తాం సారా తాగి తింగేస్తాం పళ్ళు తాగి గెంటేస్తాం మందంతా దిగేదాకా మోకాలే పాగిస్తాం గిర్రా 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 మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం సారా తాగి తింగేస్తాం పళ్ళు తాగి గెంటేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాగిస్తాం మూడు ఎత్తుండ్రు మూడు మూడా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ ఎవరిది చేయకాలి లేదు చేయకాలి లేదా వాళ్ళ అమ్మ నేనే నీ కొడుకుని అడుక్కున్నాను కాదు వాళ్ళ అమ్మ అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ముస్టోళ్ళకి ఏడాపాలు ఎప్పుడు పెడితే అప్పుడు వచ్చింది ముష్టోడ్నా నేనే ముష్టోడు నీ కొడుకుని వచ్చిన వాళ్ళ అమ్మ రమణ అమ్మ నువ్వా? వాళ్ళ అమ్మ నువ్వేనే వాళ్ళ అమ్మ నువ్వేనే నేనేన్రా వాళ్ళ అమ్మ నీ మొఖమే రెండు కనిపెత్తని మొఖం ఎక్కడ ఉంది ఇదేంటి పైకి చూడు అడ్డగాడిదా వాళ్ళ అమ్మ నీ మీద ఉంది ఏంటి? మొఖము ఆ. నేను కింద చూస్తాను నువ్వెప్పుడు కిందకే చూస్తా గానీ ఆ. రమణ ఓయ్. ఒక మాట చెప్పు ఏంటి? పొద్దు నుంచి కనిపించలేదు ఆ. ఎక్కడికి వెళ్ళావు నేనా ఆ. సినిమాకి వెళ్ళాను సినిమాకి ఎక్కడికి వెళ్ళావు సినిమాకి సినిమాకి ఆ. ఏ సినిమాకి నానా ఆ వాల్తేలు ఏలయ్య వాల్తేలు ఏలయ్య ఒరే పసివి ఉమ్. అది వాల్తేలు ఏలయ్యా కాదురా అరే వాల్తేరు వీరయ్యా అదే వాల్తేలు ఏలయ్య వాల్తేరు వీరయ్యా వాల్తేలు ఏలయ్య వాల్తేరు వీరయ్య అని చెప్పానా నువ్వు లాగేచ్చుకో నువ్వు పిచ్చికేచ్చుకో నువ్వు కొరికేచ్చుకో బాచొచ్చాను బాచొచ్చాను
బాతులు వచ్చినాయి ఒరే నాన్న మళ్ళీ ఒకసారి పాడు మళ్ళీ ఒకసారి పాడు నువ్వు లాగేచ్చుకో నువ్వు పిచ్చికేచ్చుకో నువ్వు కొరికేచ్చుకో బాస్ వచ్చిండు అదే బాచ్ వచ్చిండు బాస్ వచ్చిండు బాచ్ వచ్చిండు పోరా సరే కానీ నిజంగా అదే సినిమాకి వెళ్ళావా వాళ్ళ అమ్మ అది హౌస్ఫుల్ ఎట్టాను రే హౌస్ఫుల్ బోర్డు పెట్టాడు ఇంకే సినిమాకి వెళ్ళావా పక్షికి వెళ్ళి అక్కడే సినిమా ఆడుతుంది గలాస్ లో గలాస్ లో అదే ఆడుతున్నానా ఎరకమోల్లో అదెక్కడుంది రమణ అమ్మ వాళ్ళ అమ్మ నువ్వేనా వాళ్ళ అమ్మ నువ్వేనా వాళ్ళ అమ్మ నీ మొఖమే రెండు కనిపెత్తని మొఖం ఎక్కడ ఉంది ఇదేంటి పైకి చూడు అడ్డగాడిదా వాళ్ళ అమ్మ నీ మీద ఉంది ఏంటి మొఖము కింద చూస్తాను నువ్వెప్పుడు కిందకే చూస్తా గానీ రమణ ఒక మాట చెప్పు ఏంటి పొద్దు నుంచి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళావు సినిమాకి వెళ్ళాను సినిమాకి ఎక్కడికి వెళ్ళావు సినిమాకి సినిమాకి ఏ సినిమాకి నానా వాల్తేలు ఏలయ్య వాల్తేలు ఏలయ్య ఒరే పసివి అది వాల్తేలు ఏలయ్య కాదురా వాల్తేరు వీరయ్య అదే వాల్తేలు ఏలయ్య వాల్తేరు వీరయ్య వాల్తేలు ఏలయ్య వాల్తేరు వీరయ్య అని చెప్పానా నువ్వు లాగేచ్చుకో నువ్వు పిచ్చికేచ్చుకో నువ్వు కొరికేచ్చుకో బాచ్ వచ్చాడు బాతులు వచ్చినాయి ఒరే నాన్న మళ్ళీ ఒకసారి పాడు మళ్ళీ ఒకసారి పాడు నువ్వు లాగేచ్చుకో నువ్వు పిచ్చికేచ్చుకో నువ్వు కొరికేచ్చుకో బాస్ వచ్చిండు అదే బాచ్ వచ్చిండు బాస్ వచ్చిండు పోరా సరే కానీ నిజంగా అదే సినిమాకి వెళ్ళావా వాళ్ళ అమ్మ అది హౌస్ఫుల్ ఎట్టాను రే హౌస్ఫుల్ బోర్డు పెట్టాడు ఇంకే సినిమాకి వెళ్ళావా పక్షికి వెళ్ళి అక్కడే సినిమా ఆడుతుంది గలాస్ లో గలాస్ లో అదే ఆడుతున్నానా ఎరకమోల్లో అదెక్కడుంది సందు టాకీస్ నాకు తెలియదు కానీ అటు నుంచి వచ్చేటప్పుడు బొచ్చెక్కొచ్చిన బొచ్చు అది బొచ్చు కాదురా బస్సు ఎర్ర బొచ్చు ఎర్ర బస్సు రమణ సరే తగవా వాళ్ళ అమ్మ నేనా నేను సరే తగిన నీ కొడుకుని నేను తాగలే నీ మీదొట్టు మళ్ళొట్టి నేను తాగలే నీ మీదొట్టు రివర్స్ వేస్తున్నావు బొట్టేంటి రివర్స్ అక్కడికి వెళ్ళి తిరగబడిపోద్దా చెయ్యి చంపేస్తాను ఇంటికి ఎవరో చుట్టాలు డోర్ తీయలు డోర్ క్లోజ్ చేసి వచ్చాను డోర్ తీ హలో 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 మావా మావయ్ బాగున్నావా మీ అమ్మ బాగుందా బాగుందిరా మీ ఎం బాగుందా చాలా బాగుంది మీ అమ్మకి నేను అడిగినని చెప్పు కొట్టానంటే కోమలోకి వెళ్ళిపోతా తాగుబోతున్నా తాగుబోతున్నా కొరక మా ఇంటికి తాగిసత్తురు నువ్వు నీ తాగి నాన్నప్పుడు తాగిసత్తురు నువ్వు మీ అన్న వచ్చినాడు మీ అన్నే తాగిసొచ్చారు అన్నయ్య ఎప్పటి నుంచిరా నేనైతే తాగలేదు మరి ఎవరు తాగారంటావు నీ కొడుకే తాగాడు ఎవరు నీ కొడుకు నా కొడుకు నా కొడుకు అంటే ఎవర్రా ఎవరు నా కొడుకు నిప్పు మా అమ్మ కొడుకు నిప్పు మా అమ్మ కొడుకు నిప్పు ఈ అమ్మమ్మ ఇంటికి తగిలించేది నిప్పు దప్పికలో ఏకు ఉప్పు కట్ట సరిపోయి ఎవరు తాగారంట నీ కొడుకే తాగాడు కట్ట చూడు మామిడి బద్ద టమాటా నీ బద్ద రాయినా స్టప్కేంటి రా నీ అమ్మగుండు నువ్వు కొడతావరా తాగుముచ్చిన కొడక బోడి బొర్ర కొడక తాగుబోతులంతా అందరికీ అన్నది రోజుకు ఒక సంవత్సరం పాల్గొరా సంవత్సరం నువ్వు రావారా స్టప్ గేట్ కావాలి నీకు ఏడు కావాలి మామిడి తాండ్రా ఒకటి ఇంకో నింబద్ద లేవు ఇంకో ఉపాయో లేదు లేదు ఉల్లిపాయ మరో పని చేస్తావా బొద్దంటి పండు కావాలా బొద్దంటి పండు వద్దు నోట్లు పెట్టుకోరు నువ్వు పాప నువ్వే కదా సారా తాగా నేను సారా తాగా నేను తాగలే చూపించు చూపించు తాగి రే స్టడీ ఓకే స్టడీ స్టడీ చూడండి స్టడీ స్టడీ ఇలా ఉండాలి వాళ్ళ అమ్మ నేనంతాను నీరు పడిపోతానా చూడు నేను అంతాను ఏది ఊదు ముక్కు దగ్గర ఊదు ఊదలా నో షాప్ ఎక్కడోదేవరా ఇక్కడ ఎక్కడ నేను అక్కడ అనుకో ఎక్కడ ఊదు ఊదెత్తలే ఊదు ఎందుకు అవుతురా ముక్కు ఇక్కడ ఉంది వాళ్ళ అమ్మ నీ ముక్కు ఇక్కడ లేదా ఇక్కడ ఉందిరా వాళ్ళు అక్కడ ఊదెత్తలైతే నీకు తెలుసా ఊదం ఎలా చెప్పు ఒకసారి అది పీల్చడం రా అది పీల్చడం ఊదు నేను చెప్తాను చూడు వాళ్ళ అమ్మ చల్లగా ఉంది ఏ షీట్ ని
ఊదడం అంటే అలాగా, పీల్చడం అంటే వాళ్ళ అమ్మ అలాగా. నేను నోరు షాపు అలాగే, ముక్కు కోసం చూడు. సార్ నువ్వే తాగారా బాడుకో ఎదవా, సార్ నువ్వే తాగు. తాగితే తాగి చేస్తావరా? చచ్చిపోతే వాళ్ళ అమ్మ చచ్చిపోతే అమ్మ సారత చచ్చిపోతుంది. ఓ పని చెయ్యి, 220 ఇచ్చి తింటావా? లేదమ్మా, 200 రూపాయలు బీరు కొంతనా, 20 రూపాయలు లెగ్ బోండా. బీరు తాగి ఏం చేస్తావు? బలి కలిసిపోతా పొట్టినా కొడక. సారా తాగకూడదు, తాగితే అనేక మంది జబ్బులు వస్తాయి. సారా మాంటావా లేదా? నా మాట వినరా, మూడిచ్చిమంటాడు. ఒరే రమణ, ఇలా రా ఒకసారి. రమణ, పడుకున్నావా? పైకి లే ఒకసారి. మరి ఎవరు కావాలి? ఎల్లు ఇలాగ వెళ్ళాడు, 2 తంతది. ఎవరు మరి మీ ఆవిడ కదా, పక్కన అవుతుందేంటి? ఎవరు? నా లక్ష్మి, నా మొగుడు నా లక్ష్మి. నీ మొగుడు నీ లక్ష్మి. నీకు తలేమని తిరుగుతుందా? అట్టగాడిదా? నీ లక్ష్మి దగ్గరికి వెళ్తానంటావు అంతే కదా, వెళ్ళు. లక్ష్మి నా చిన్ని లక్ష్మి, లక్ష్మి నువ్వేనా? లక్ష్మి నువ్వేనా? లక్ష్మి వాళ్ళ పిల్లలు తొంగుండి పండ్రే లేదా? వాళ్ళు రాయి తొంగుంది మా. అప్పుడే పడుకోపోతావేంటి? వాళ్ళ నిద్ర వస్తుందిరా. పడుకో. వాళ్ళ చాలా రోజులు అయిపోయింది రాయ్యా. ఏంటి? బెడ్రూమ్ తొంగుంది మా. పడుకో. నీకోసం మల్లెపూలు నాకేమవుతాయ్యా? వాళ్ళ రాయి దిగ్గులాడుతుంది. ఏం దిగ్గులాడుతుంది? కలబాదలు జెండు బాబు రాసుకో. అయ్యయ్యో, ఎక్కడికి? నేను రా. ఇప్పుడు ఏం వేసేస్తావు? నువ్వు మందేసి నాకేంటంట? నువ్వెప్పుడే తాగుమోసి వదిలేస్తాను నేను. చెప్పు. బొవ్వా, నాకు డౌట్. పొద్దునకి ఇల్లు బయలుదేరు, సాయంత్రానికి వచ్చావు. మా కోసం పిల్లల కోసం ఏం తెచ్చావు? కోసమే. ఎవరు? నా బంగారు కొండ. నా బంగారు కొండ రోజొద్దు కానీ ఏం తెచ్చి చూపించు. ఏం తెచ్చావు? వాళ్ళు నీ కోసం పకోడి తెచ్చాను. ఏం పకోడి? ఏం పకోడి? ఉల్లి పకోడి. ఉల్లి పకోడి కాదు, అది ఉల్లి పకోడి. ఆ ఉల్లి పకోడి. ఇంకా పచ్చి చేపలు. ఏం చేపలు? ఈరోజు ఏం వారం? బుధవారం. తింటాను పచ్చి చేపలు. పచ్చి చేప తింటానా? ఏంటవి? కానా కడతాను. ఏంటి మట్టకెడసలో నోట్ పెట్టుకోరా. లక్ష్మి సరే గాని నువ్వు వచ్చాను పప్పే వండాను. పప్పు నీకు ఇది అనుమానం ఏంటి? చికెన్ కర్రీ. మేఘనానికి మెతుకులని మేసారి చంపగలను నీళ్ళని తెచ్చినలు నువ్వు తాగేస్తావు. చికెన్ కర్రీ. నేను ఏట్ లోపల చేసిన నువ్వు రాసుకుంటున్నంటే చండలం సబ్బు. చండాలం కాదు, శాండిల్. అవునా? శాండిల్. నీ జుత్తుకి షాంపూ కొన్నాను. జుత్తుగా కొంటారు షాంపూ. అవును, నీకు ఏట్ లోపం చేసి ఏం లోపం చేయలేదు. ఎలా చూసుకున్నా లక్ష్మి వాళ్ళందరితో మాట్లాడకే. పప్పు వండని తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. తెచ్చి కలిపేస్తాను. తెచ్చి తినేస్తాను. ఎవరు మనకి పనిలో టీ పట్టుకున్నాను. మరి కుడుకొని ఉంటాను. పాలు తగ్గ చంటి పిల్లడా? మరి తాగిస్తే ఎవరికైనా తాగవా? నాకోసం తాగవా? తాగినోడంత అందరికీ అన్నా. లేకపోతే నేను కలుపుకొని తినేస్తాను. నేను తినలేనా? నేను తినేస్తాను.
కడుక్కొన్ను ఏంటి చెయ్య కడిగినావు గానీ ఒక మాట అడుగుతాను చెప్పు. ఏంటి? నువ్వు వస్తున్నావని పప్పులో కారము సాల్ట్ సరిగ్గా చూడలేదు. ఎలాగుంది ఎలాగుంది? నీకు ఈ మధ్యన వంట రావడం లేదే, షప్పగా ఉంది. ఎలాగుంది? ఒక తాగముచ్చు గొల్లిగా నోట్లో పెట్టలేదా, కంట్లో పెట్టుకున్నావు. చచ్చిపోలే కొల్లు తీలే లక్ష్మి ఓ లక్ష్మి చెప్పు. అందరెట్టి అంటే కొంటలెట్టుకున్నా తాగా పీకలమై తాగేవరా కొంచెం తగ్గిస్తే. ఓ లక్ష్మి చెప్పు. వచ్చేస్తుంది. ఏం జబ్బా? పోషత్నే ఎక్కడ అయిపోతుంది. ఎక్కడ? వాళ్ళ మందు ఎక్కువ తాగానే బాత్రూమ్ కి వెళ్ళయ్యా. అల్లేనే నల్లపోతానే వాళ్ళు తీసినెళ్ళే వాళ్ళు పోష పీకల కాళ్ళు మట్టేస్తా. ఎక్కువ మాటలు మర్యాదకి వెళ్ళు. వెళ్ళి బాత్రూమ్ కి వెళ్ళిపోతున్నా. వెళ్ళు. పడిపోయి బాత్రూమ్ బాగా ముచ్చిన కొడక లక్ష్మి ఓయ్ చిన్న డౌట్. ఏంటది? లక్ష్మి మన ఇంట్లో ఏసీ పెట్టినవే. ఏంటి ఏసీ? ఎక్కడ? బాత్రూమ్ చల్లగా ఉంది. కలిపి పెడితే నోట్లో పెట్టుకో. కుడిపి ఎవరు మనకి పనిలో తీరు పట్టుకున్నాను. మరి నీ కుడుకొని ఉంటాను. పాలు తగ్గ చంటి పిల్లడా మరి తాగిస్తే ఎవరికైనా తాగవా? నాకోసం తాగవా? తాగినోడంతా అందరికీ అన్నారు. నేను కలుపుకొని తినేస్తాను. నేను తినలేనే, నేను తినేస్తాను. తినేసావా? కడుక్కొన్ను. ఏంటి చెయ్య కడిగినావు గానీ ఒక మాట అడుగుతాను చెప్పు. ఏంటి? నువ్వు వస్తున్నావని పప్పులో కారము సాల్ట్ సరిగ్గా చూడలేదు. ఎలాగుంది ఎలాగుంది? నీకు ఈ మధ్యన వంట రావడం లేదే, షప్పగా ఉంది. ఎలాగుంది? ఒక తాగముచ్చు గొల్లిగా నోట్లో పెట్టలేదా, కంట్లో పెట్టుకున్నావు. కొల్లు మంటే వాళ్ళు తీరుతాయే వాళ్ళు చచ్చిపోలే కొల్లు తీలే అవును లక్ష్మి ఓ లక్ష్మి చెప్పు. అందరెట్టి అంటే కొంటలెట్టుకున్నా తాగా పీకలమై తాగేవరా కొంచెం తగ్గిస్తే. ఓ లక్ష్మి చెప్పు. వచ్చేస్తుంది. ఏం జబ్బా? పోషత్నే ఎక్కడ? అయిపోతుంది. ఎక్కడ? వాళ్ళ మందు ఎక్కువ తాగానే బాత్రూమ్ కి వెళ్ళయ్యా. అల్లేనే నల్లపోతానే వాళ్ళు తీసినెళ్ళే వాళ్ళు పోష పీకల కాళ్ళు మట్టేస్తా. ఎక్కువ మాటలు మర్యాదకి వెళ్ళు. వెళ్ళి బాత్రూమ్ కి వెళ్ళిపోతున్నా. వెళ్ళు. పడిపోయి బాత్రూమ్ బాగా ముచ్చిన కొడక లక్ష్మి ఓయ్ చిన్న డౌట్. ఏంటది? లక్ష్మి మన ఇంట్లో ఏసీ పెట్టినవే. ఏంటి? ఏసీ? ఎక్కడ? బాత్రూమ్ చల్లగా ఉంది. బాత్రూమ్ లో ఏసీ పెట్టానా? అమ్మ ఇటు కొంప ముంచండి. ఏరా తిన్నకెళ్ళి ఫ్రిడ్జ్ లో పోసండి. వాళ్ళు అందుకో చల్లగా ఉంది. ఫ్రిడ్జ్ లో నా బర్త్డే కేక్ ఉంది. ఫ్రిడ్జ్ లో నా బర్త్డే కేక్ ఉందిరా. అవును చెప్పక పాలకు అందరు పంచిది మా తాగముచ్చి గండ అందరూ పనిచేస్తావా? ఫ్రిడ్జ్ కి బాత్రూమ్ కి ఏసీకి తేడా తెలియక నీకు పోయిందిరా. నీ అమ్మ నీ బాబు కాదు నా పాలు చేస్తా. వాళ్ళ లక్ష్మి బొంతేసి కేక్ పాడు చేస్తాడు. తొంగుడిపోతాను. ఏం వేయాలి? బొంత బొంత ఎక్కడ ఉంది? బొంత ఆ షాప్ వేసిన పడుకో వెళ్ళు. నాకు మొక్కన షాప్ ఇంకా వేస్తా ఎక్కువ మాట్లాడితే. మంచం మీద తొంగుండు. ఎవరు? అలాగే నీ మొక్కడికి అది ఒకటే తక్కువ వెళ్ళు. బెడ్డింగ్ మీద ఎప్పుడు పెళ్ళని కొత్త లక్ష్మి ఎక్కడికి వెళ్తావా? నేనా కోతకి వెళ్తాను. ప్రెసిడెంట్ పొలంకే? లేదు నాయుడు పొలంకి. వాళ్ళ ప్రెసిడెంట్ ఎక్కడ ఉన్నాడు? ఏమో నాకు అల్ల చీకట్లు ఉన్నట్టు ఉన్నారు. ఎక్కడ ఉన్నాడు? ఏమో మరి కనిపించట్లేదు. ప్రెసిడెంట్ చెయ్యెత్తున్నారు. ఇక ప్రెసిడెంట్ పొలంకి వెళ్ళకే. ఏమి? అతను మంచోడు కాదు. ఏమంట? ఆ గొట్టు మీద నీకు ఏసీ ఏంటి? నేను చూసుకుంటానులే. మాకు తెలుసు. మీరు పడుకో. వాళ్ళు వెళ్ళిపోతావే. నాన్న నువ్వు ఎక్కడికి వెళ్తావురా? కాలేజీకి వెళ్తారా? 7 గంటలు లైన్ వేసుకోవడానికి. చదువుకోవడానికి దరిద్రుడా. నీ మొఖాన చదువు ఒకటి పాయగడ్డాడు మొహం పెట్టుకొని. వాళ్ళ అమ్మే రాయా నీకు ఎలా పెంచినానే? నా గుండెల మీద వేసుకుని పెంచినానే. అవును అవును. ఇప్పుడు పెంచవు గుండెల మీద గుండె ఎక్కుతాను. చచ్చిపోతాను పలుకు. నోరు పోయి అయితే
నోరు మీ తాగముచ్చు గంట నువ్వు ఎక్కడికి వెళ్తావే నేను ఎక్కడికి వెళ్ళను ఓ పని చెయ్యి ఏం చేయాలి కోతకి వెళ్ళిపోద్దట వెళ్ళిపోద్ది. అన్నయ్య స్కూల్కి వెళ్ళిపోద్దట స్కూల్కి వెళ్తారు స్కూల్కి వెళ్ళిపోద్దట అవును. నువ్వు ఖాళీయే ఖాళీ ఓ పని చెయ్యి మన ఇద్దరు తొంగుంది రాయి దరిద్రుడా తావు ముచ్చరా కొడక అవునరా కూతురు పట్టుకుని ఏంట్రా మాటలు నీకేమవుతాను అసలు నేను ఎవడా రైతురా చూసుకున్నారా నీకు ఒకటే చూసుకుందా ఆగండి సంపేదని వెనక్కి పడిపోతుంది ఉండే వేసిన నుండే రూమ్ లోకి తీసిన లేచిన ఎవరికి నాకేసవా పుల్లు ఎవరికి నాకా ఎక్కువ పేరు మెడగెంతేసిన ఇంటి నుంచి ఇంట్లో కాదే ఈదిలోకి రాయా అందరికీ అన్నది మళ్ళీ ఎక్కడికి అందరికీ అన్నది మూసుకొని తొంగరా తాగు ముచ్చరా కొడక తొంగరు అక్కడ ఒరే నాన్న అమ్మా నాన్న ఏం చేస్తున్నాడు నాన్న నాకేట తెలుసు వెళ్ళి చూడలు చూడాలా అమ్మా నాలుగు బయటికి తీసాడు నాలుక బయటికి తీసాడు బయటికి తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్దాం చూస్తుంటే కొల్లంటే ప్రాణం పోయినట్టు ఉందడికి ముందు తీసుకురా వెళ్ళు వెళ్ళు ఏం జరిగిందిరా అమ్మా నాన్న చచ్చిపోండా నాన్న చచ్చిపోండా అవునే మా నాయన నీకు మొగుడా నీకు నేను మొగుడినే నాయన మొగుడా ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా ఇందులో కొన్ని ప్రోగ్రామ్స్ మాత్రమే డిమాండ్ ఉంది కాబట్టి మా యొక్క ప్రోగ్రామ్ని ఇంత యూట్యూబ్లో ఇంత చక్కగా మంచిగా క్లారిటీగా వచ్చే విధంగా యూట్యూబ్లో అప్లోడ్ చేసినటువంటి కృష్ణారెడ్డి గారికి ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టినటువంటి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే హుషారుగా చెప్పండి. అలాగే అబ్బాయి గారు రామలక్ష్మణుడు పెరిగి పెద్దవారు వచ్చున్నారు. 16 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి అన్ని విద్యలో ఆరితేరిపోయారు. అంతేకాదు అందరిలో పెద్దవాడైనా శ్రీరాముడు అంటే దశరథునకు అమితమైన ప్రేమ. శ్రీరాముని చూడనది క్షణమైనా ఉండేవాడు కాదు దశరథ మహారాజు. అలాంటి సమయంలో ముక్కోపి మహాతపస్సులైన విశ్వామిత్రుడు దశరథుడు ఉండడు కొలువుకోవడానికి వచ్చాడు. అతన్ని చూసి సుస్వాగతం ఉన్నతాసనం కూర్చుని పెట్టాడు. మహాత్మా ఊరికెళ్ళాలి
యోగి మహానుభావుడు తమ వచ్చిన కార్యం ఏదైనా సెలవిస్తే తప్పగా నెరవేర్చింది అన్నాడు. ఆ మాటలు విని విశ్వామిత్రుడు ఆనందంతో అలా చెప్పాడు. అంతే కదా రామలక్ష్మణులు విశ్వామిత్రుడు కలిసి కొన్ని అడవులు దాటి సరైనదికి చేరుకున్నారు. సరైనదిలో స్నానం చేసి హతి బల అనే మంత్రాన్ని ఉపదేశించారు. మంత్ర ప్రభావంతో ఆకలి అలచట దప్పులు ఏవీ లేకుండా ఆశ్రమం చేరుకుంటుండగా మధ్యలో మనది కరుసి అనే పర్వతం కనిపించింది. అక్కడ చేరుకున్నారు రామలక్ష్మణులు. అదిగో తాటకి అలా వచ్చిన తాటకను చూసి చనకాలం భ్రాంతులయ్యారు రామలక్ష్మణులు. ఆడతను చంకకుండా బ్రహ్మాస్త్రం ప్రయోగించమన్నాడు విశ్వామిత్రుడు. ఇంకా తాటకను అలా సంహరించారు. తాటకను సంహరించిన తర్వాత విఘ్నం ప్రారంభమైనది. దాన్ని చూశారు మారేసోనే రాక్షసులు రక్త మాంసం కొండలతో తెచ్చి విఘ్నంలో వేయించుండగా సుబాహుడు చంపి విసిరివేశారు. విఘ్నం జయప్రదమైనది. సరే కదే ఒక సమయానికి ఒక దండూర వినిపించింది. ఆ దండూర వేసేది జనక మహారాజు భటులు శ్రీ దేశ ప్రజలకు విజ్ఞప్తి. ప్రజలారా జనక మహారాజు కుమార్తె సీతా స్వయంవరం జరపబడును. ఇందుకు నిబంధన రాజుగారి దర్బారులో అపూర్వమైన ఒక శివధనుస్సు ఉన్నది. దానిని ఎవరైతే ఎత్తి ఎక్కుబట్టి విరిచెదరు వారికి సీత వరిస్తుందని అన్ని దేశాలు ప్రకటించారు. ఆ వార్త విన్నాడు విశ్వామిత్రుడు. అంతే కదా సీత తొలి జన్మల వేదవతి. నువ్వు ఆడపిల్లగా ఉండు. అలాగే మాట్లాడు. అన్ని మాట్లాడి ఏమన్నాను? తొలి జన్మలో సీత ఎదవదేటి? చెవిటి వేదవా ఎదవది అనలేదురా. వేదవతి అంటే ఒక రాసకన్య అంటే అర్థం. ఒక రాసకన్య. వెరీ గుడ్. పూర్వము విష్ణుకర్ణ మహారాజు పాంచాల దేశాన్ని పరిపాలించేవాడు. వారి వెల్వేల్పైన లక్ష్మీదేవిని పుత్రిగా పొందడానికి ఎన్నో నోములు వ్రతాలు చేస్తున్నారు. వారు చేసిన సత్క్రియములకు లక్ష్మీదేవిని పుత్రిగా పొందదలచడానికి ఆ వేదవతి ఎవరిని వర్ణించక కృష్ణమూర్తి కోసం తపస్సు చేస్తున్నది. అట్నుంచి వచ్చిన రావణ బ్రహ్మ తపస్సు చేస్తున్న యాదవతిని చూసి కామాంధకారంతో కన్ను మిన్ను కనుక వరక్తరించిపోయాను. కన్నులు తెరిచి నీచుడా అభిమానమైన స్త్రీని రేపు చేయడానికి చూస్తారా? రేపు అంటే ఏంట్రా? ఎవరిని చెప్తున్నావు? ఎవరికి ఏం జరిగింది? రా నేను చెప్పింది ఏంటి? ఆ వేదవతిని రావణాబ్రహ్మ బలత్కరించిపోయాడు. ఓహో వేదవతిని రావణాబ్రహ్మ బలత్కరించిపోయాడు. కన్నులు తెరిచి మండిది. నీచుడా అభిమానమైన స్త్రీ మానవంగం చేయడం ప్రయత్నిస్తావా? మళ్ళీ జన్మలో సీతలై పుట్టి నీ సావు కారణం కొరుగుతాను అని చెప్పి వేగంలో మరణించింది. ఆ పాపే లంకా నగరంలో విలాసకనులపైన తామరాకులపైన అల్లారి పాపగా జన్మించింది. ఓనాడు చెలికత్తులు పాపను తీసుకుని వెళ్ళి రాణిని మండోదరికి ఇచ్చారు. మండోదరి పాపని ఎత్తుకొని ముద్దాడి రావణాబ్రహ్మతో ఇలా చెప్పింది. అంతేకాదు రావణాబ్రహ్మ కొలుగురువైన శుక్రాచార్యుడు అమ్మ మండోదరి ఇది పాప కాదు రాక్షస జాతికి ముచ్చు దేవత. ఈ పాపను చంపిన శిశువచ్చ అనే దోషం మనం చుట్టుకుంటుంది. ఈ పాపని ఒక పెట్టిలో పెట్టి సముద్రంలో విడిచిపెట్టమన్నాడు శుక్రాచార్యుడు. మాట ప్రకారం ఆ పాపని ఒక పెట్టిలో పెట్టి సముద్రంలో విడిచిపెట్టారు. ఆ పెట్టే అలపై తేలుతూ మిథిలానగరం ప్రాంతంలో భూస్థాపితమైంది. మిథిలానగరం రాజు జనక మహారాజు భూమిని దున్నుచుండగా సంతానంలో భూమి ఎందుకు దున్నాలా చెప్పిన ఆవిడ అతను కాపురం చేయాలి కానీ సంతానం భూమి దున్నడం ఏంటి? బాధతో భూమిని దున్నుచుండగా ఆ పెట్టే నాగలి కొసకు తగిలి బయటపడింది. ఆ శరీరం ప్రకారం పెట్టిని తెరిచి చూడ ముచ్చడైన ముద్దుల పసిపాప చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ఇంకా జనక మహారాజు పాపని ఎత్తుకొని అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నాడు. అంతే కదా సీత లభించిన ముహూర్తాన జనకుడుకు ఊరిలో అమ్మాయి జన్మించింది. అంటే వేరే అమ్మాయి పుట్టింది. అవునా? వెరీ గుడ్. ఓనాడు ఊరిలో చెలికత్తుల బంతాట ఆడుచుండగా ఆ బంతే శివదాసు పెట్టి కిందకి వెళ్ళిపోయింది. పాపం ఊరిలో చెలికత్తులు బిక్కమోహం అయిపోయింది. అప్పుడు ఏమైంది? బంతి వెళ్ళిపోయింది పెట్టి కిందకి. వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అందుకే డల్ అయిపోయారు. దాన్నే బిక్కమోహం అంటారు. నాకు చెప్పితే నేను తోసి వెళ్ళి ఇచ్చేసింది కదా. ఏంటి తిన్నావా? దేంతోని? నోరు చెప్పింది వినరా.
అప్పుడు సీతాదేవి ఆ పెట్టిని ఆ మాత్రం తాకింది. ఆ తాకుడికి ఆ పెట్టే ఆమె దూరం వెళ్ళిపోయింది. అటు వచ్చిన జనకుడు ఆ దృశ్యాన్ని చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. అది ఏమనగా శ్రీ శ్రీ దేశ ప్రజలకు విజ్ఞప్తి, ప్రజలారా జనక మహారాజు కుమార్తె సీతా స్వయంవరం జరపబడును. ఇందుకు నిబంధన అపూర్వమైన ఒక శివధనుస్సు ఉన్నది. దానిని ఎవరైతే ఎక్కుబట్టి విరిచెదరో వారికి సీత వరుస్తుందని అన్ని దేశాలు ప్రకటించవేశారు. ఆ వార్త విన్నాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు కలిసి ఆనాడు మిలిలారం ప్రాంతానికి చేరుకున్నారు. ఆనాడు మిలిలారం సభకు అనేక మంది రాజకుమారులు వచ్చారు. ఒక్కొక్క రాజకుమారుడు ఆ శివధనుసు వద్దకు వచ్చి శివధనుసు ఎత్తలేక వెనక వెళ్ళిపోతున్నారు. రావణాపురం ఆ శివధనుసు వద్దకు వచ్చి శంకరుని ప్రార్థించి ఆ శివధనుసుని ఎడం చేత ఎత్తాడు. ఎత్తలేకపోయాడు. కుడి చేతితో ఎత్తాడు. ఎత్తలేకపోయాడు. రెండు చేతులతో ఎత్తాడు. ఎత్తలేక వెనక పడిపోయాడు. అప్పుడు సీతాదేవి పక్కన నవ్వింది. ఎందుకో తెలుసా? రావణ బ్రహ్మంతుడు వాడే ఈ శివధనుసుని ఎత్తలేకపోతే ఇంకా ఈ సభలో ఆ శివధనుసు ఎత్తే మానవుడే లేరా అని ప్రశ్నించగా శ్రీరాముడు లెగసి తమ గురువాజ్ఞ అందుకొని ఇంకా వచ్చి ఆ శివధనుసుని ఎత్తి ఎక్కుబట్టి 3 ముక్కలుగా విరిచివేశాడు. ఆ శరీరం ప్రకారం సీతమ్మ పూల మాల తెచ్చి శ్రీరాముడిలో వేసింది. ఆ సీతారాముడి పెండ్లికి అయోధ్యవాసులు ఎలా వస్తున్నారు మన అన్ని బంగారు నాయుడు పాదం చెట్టు కాడ బోధించారు. బంగారు నాయుడు పాదం చెట్టు కాడ బోధించారు. మళ్ళీ సంపంగి మొక్కలమ్మ వాటిని పూసినాయి వారంబారాలు మల్లమ్మ పొలవునమ్మ వెర్రాజి సిరిమల్లె సంపంగి మొగ్గలమ్మ గర్భంతం తగిలి జారిందే మెట్ట మల్లెలమ్మ పొలవునమ్మ వెర్రాజి సిరిమల్లి సంపంగి మొగ్గలమ్మ గర్భంతం తగిలి జారిందే మెట్ట మల్లెలమ్మ పొలవునమ్మ వెర్రాజి సిరిమల్లె సంపంగి మొగ్గలమ్మ ఆ పొట్టుదానికి పట్టిలను పొడవదానికి గాజులు కళ్ళాడగానే గంధం గారి ఇవ్వగానే పక్కన దేవగాని ముద్దు పొడవన్నదమ్మో అడి బస్సు ఇటు బస్సు మధ్య బస్సులో మనమల్లా వేసుకో అది పడవా ఇది పడవా మధ్య పడవలెళ్ళి మనం వెళ్దాం చెవుల పుట్ట పెదరాయిడి కోడి పెట్ట కోడెల్లి కొండలంట రాజల్లి రాజలట అమ్మలారా ఓయమ్మలారా మాయమ్మలారా
మా ఉట్టోనే మా పూరి ఉట్టి నా కాట కళ్ళు పెట్టి నా చెయ్యి కళ్ళు పెట్టి ఎన్నో గొంతులు పెట్టి రమ్మన్నాడే నీకు ఎండలకి చూసుకొని రమ్మన్నాడే నీకు ఎండలకి చూసుకొని రమ్మన్నాడే నీకు ఎండలకి మనిషివా అడ్డగాడిదో పసివురా ఆడపిల్లలు ఉన్నారు ఏమిట్రా మాటలు చీరలు తెచ్చిన వాడు ఒకసారి చెప్పలే ఏంటి పాట ఏమైంది అసలు ఏంటండి భూకం వచ్చినట్టు అయిపోయింది నాకైతే అవునండి ఏమండి అయితే ఎక్కువ మరి అన్నాడు నేను జస్ట్ ఉమ్మున్నాను వచ్చి మీదెక్కిపోయాడు వచ్చి అడ్డగాడిదిలాగా నువ్వులే సరే అవురా పొట్టి ఏం చేసావు ఏం చేశాను ఏం చేసావు నేను ఏం చెప్పేసావా చెప్పేసావా నేను ఏం పాట పాడా చిలక చందన పట్టు చీరే కట్టిందో అది ఎవరి చరణం నీది నాది తర్వాత చరణం నేను చిలిపి చెక్కిల మీద సిగ్గే పుట్టిందో నువ్వు పాడాను తర్వాత చరణం ఎవరిది నీది అయితే ఎక్కువ మరి అన్నాను ఈడు ఆటకు వచ్చినాడు వీడి మీద ఎక్కిపోను అయితే టైంలో ఎవరు వస్తే వీడు కాబట్టి తట్టుకున్నాడు వాడే చచ్చిపోతాడు కొంచెం చూస్తే ఎక్కువ ఓకేనా గురుగారు ఆగండి రానన్నా కదా మళ్ళీ ఎందుకు వచ్చా వస్తే వస్తే మళ్ళీ వస్తే వస్తే చెప్పు తీసి చెప్పు తీసి ఆడి కొట్టు జియో ఆఫర్లా గొప్ప ఆఫర్ ఇస్తావురా నువ్వు రా చెప్తాను సరే ఎగస్టలేంటి పొట్టి ఎడవా మళ్ళీ వచ్చే కాల్ వినకూడదు జాగ్రత్త చెప్తున్నా గురుగారు మీరు అడిగి కొంచెం చూసుకున్నానండి వాడు మాటికి వచ్చేస్తున్నాడు ఓకేనా అన్నయ్య కానీ చెప్తాడా అన్నారు పెద్దలు ఎంత పని చేశావో నా మాట వినబొమ్మో మంగో నా మాట వినబొమ్మో మంగో ఎంత పని చేశావో మంగో చీరలు తెచ్చినాను ఒకసారి చెప్పలేదు నువ్వు మనిషివా అడ్డగాడిదో పసివురా ఆడపిల్లలు ఉన్నారు ఏమిట్రా మాటలు చీరలు తెచ్చిన వాడు ఒకసారి చెప్పలే ఏంటి పాట కట్టలేదు అన్న నువ్వు కొత్త చీరలు కట్టలేదు కదా ఎప్పుడు పాత చీరలతో ఉంటావు నేను కొత్త చీర తెచ్చా పాత చీర ఎప్పేసి కొత్త చీర కట్టుకోమంటే దున్నపోట పాత చీరైనా కొత్త చీరైనా కట్టుకో అనాలి కానీ ఎప్పుడైనా అనకూడదు అంటే కట్టుకోవాలి ఓకే చెప్పు చీరలు తెచ్చినా ఒకసారి కట్టలేదు పటీలు తెచ్చానే ఒకసారి పెట్టలేదు
కాల్ తీసేస్తాను ఎద్దావా పట్టి ఎలా పెడతారా ఎలా పెడతారు పట్టీలు ఎలాగ పెడతారు పట్టి మీ ఊరు అలా పెడతారా మా ఊర్లో ఎలా పెడతారు మీ ఊరు ఎలా పెడతారా పగిలిపోద్ది ఏమి? ఏ ఊర్లో పట్టిలు ఎలాగే పెడతారు ఎలాగేనా? ఎవరు సైడ్ పెట్టరు ఓకే పట్టీలు తెచ్చాను ఒకసారి పెట్టలేదు బోరలు తెచ్చినాను ఒకసారి ఓదలేదు ఆ బోర తెచ్చి నిండు ఊదిసి ఆ బోరతో బుర్రమే కొట్టుకోరా నా బుర్ర మీద కొడితే ఏడు పోవద్దు నేను ఓట్లు నెట్టుకోరా ఒరే పొట్టి నువ్వు రానన్నా కదా నేను? మళ్ళీ ఎందుకు వచ్చావు వచ్చానా రాలే రాలేదా తలేమన్నా కంటున్నావా తలేమన్నా కంటున్నావా వస్తున్నా నోటి కోసం పాడేస్తాను నా వాటి కోసం చెప్పేస్తాను వెళ్ళిపోతాను లేకుండా పని చేస్తాను చేస్తాము నీకు ఎవరు రమ్మన్నాడు రా ఆడ అలాగే పేలుతాడు ఆ. నువ్వు చెప్పు సరే అండి రమణ ఈసారి వస్తే బాగోదు కోర్టులో కేసు వేసేస్తాను కోర్టులా? కేసు వేసేస్తాను లాయర్ ఉన్నారు కదా నువ్వు అదే మాట మీద ఉండు నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నయ్య ఆ. అపత్రాస్య పుత్రచ్చ. గతిన్నాస్య అన్నారు పెద్దలు. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. అవునరా ఆ. పల్లకలో పెళ్లి కూతురు ఎలాగుందిరా రాణిలా ఉంది నువ్వు చూసినావా నువ్వు పాడిన పాట ఎంచుకుని రాగబెట్టరా 24 ఓ 24 మళ్ళీ పాడు పల్లకలో పెళ్లి కూతురు ఎలాగుంది ఎలా ఉంది మళ్ళీ? గురు రెస్కండి పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. ఓ పేలిపది నువ్వు దేనికి? చిన్న గుంటలా గుండు అబ్బచ్చా, పల్లకలో పెళ్లి కూతురు ఎలాగుంది పెళ్ళకలో కదరా పల్లకిలో పల్లకలో పెళ్లి కూతురు ఎలాగుంది రాణిలా ఉంది. నువ్వు చూసినావా నువ్వు చూసావరా నేను చూశాను ఒరే నీ దండం పెడుతుంది క్యాప్ పెట్టుకోరా ఆ? క్యాప్ పెట్టుకోరా ఉన్న 3 జాన్లు అవునా? అందులో క్యాప్ తీసి 2.5 కనిపిస్తాను ఎంత ఉన్నామని కాదు ఆ. అయిపోయింది కాదు అయిపడబెట్రా బుర్ర కదరా నువ్వు ఇలా నాకు రెచ్చగొట్టు నీ కన్నంలో గురుగులు పెట్టేస్తాను నువ్వు? అన్నంలో గురుగులు నాకా? ఆ. చూసుకుందాం ఏం చూసుకునేది పల్లకలో పెళ్లి కూతురు ఎలాగుంది రాణిలా ఉంది పిచ్చి దద్దమ్మ రానిలాగా లేదు మరి? ఎలాగుందో నేను చెప్తాను విను నువ్వు చూసావు కదా ఆ. చెప్పు పల్లకిలో పెళ్లి కూతురు బట్టలిప్పి ఛీ, కడుపుకి అన్నం తింటారా గడ్డి తింటారా అలాగే ఉంది చూసినారా వీడికి ఎలాంటి బుద్ధులు కూడా ఉన్నాయి వీడికి ఎక్కడ ఎప్పుడు చూసారా చూసావురా అంటే మొన్న పిల్ల పెళ్లి అయిందా నీ పిల్లగా పిల్ల బట్టలు మార్చుకుందా ఆ. ఆ తొలి పెళ్లి గురించి ఎలా చూసినాను బాబు సీసీ కెమెరా పెట్టలేవా ఆ? సీసీ కెమెరా ఆ ఫుటేజ్ కూడా పెట్టాను బాగా వచ్చిందా ఆ ఫుల్ హెచ్డి ఆ పని చెయ్యి రమణ నీకు లాస్ట్ గా చెప్తున్నాను నన్ను బాగా ఇసుకేస్తున్నావు ఈసారి వస్తే బాగోదురా ఆ? ఎన్నిసార్లు చూసుకో ఎంతకని చూసుకుంటా బాడు ఉండరా డ్రాగన్ చేస్తే అన్నారా చూపించండి ఎంతమందికి ఎడతారం కానీ నీకు దండం పెట్టలేకపోతారు ఆగురు అక్కడ చెల్లెమ్మా అన్నయ్య మళ్ళీ చెప్పు అలాగే ఓకే. అపత్రాస్య అపోత్రస్య గతిన్నాస్య అన్నారు పెద్దలు గతినాస్తి అన్న సుబ్బమ్మ సోరమ్మ ఏ పిల్లడే పక్కనే ఉంటదమ్మ పోతాగడే సుబ్బమ్మ సోరమ్మ ఏ పిల్లడే పక్కనే ఉంటదమ్మ పోతాగడే పెద్ద మింగే బూతులు మింగే పెద్ద గడ్డి కొప్పల కథలు వేట్రా నేను వెళ్ళేంత వరకు ఆగాల బాండ్ర కప్పలకి మొహం పెట్టుకో నువ్వు నాకు తోస్తే ఇంచు కూడా కాదు నీ తోసిన బట్టిలోకి వెళ్ళిపోతావు నువ్వు ఎప్పుడు అందం కారిపోతుందిరా ఆ? అందము కారిపోతుంది వచ్చి పట్టి రారా ఒరేయ్, మీ మాటలు పక్కనట్టు ఆ? ఈ పాట ఏంటి అసలు ఏమన్నాను? అసలు ఈ పాట ఏంటి? ఏమన్నాను? సంబంధం లేకుండా ఏమైంది? సుబ్బమ్మ సోరమ్మ ఏం పిల్లడే ఆ? పక్కన ఉండి పాలు తాగడే అవును. పాట ఎలాగా ఆ? రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడే పిల్లడే. పక్కనే ఉండి పట్టించుకోలేదు కదమ్మా అది సినిమా సాంగ్ అది సినిమా సాంగ్ ఇది మా ఊర్లో రియల్ గా జరిగింది అవునా ఆ. ఏంటమ్మి మా ఊర్లో ఆ. సుబ్బమ్మ సోరమ్మ ఇద్దరు అక్క చెల్లు ఇద్దరు అక్క చెల్లి ఉన్నారు ఇద్దరు అక్క చెల్లు ఉంటే ఉంటే పెద్దదానికి పెళ్ళయింది పెళ్ళయింది. పెద్దదానికి పెళ్ళయిన అయిన తర్వాత ఆ చిన్నమ్మాయి కొడుకు బాబు ఒక మాట 2 కాళ్ళు దండం పెట్టాలరా మీది ఇండియానే ఆ? ఇండియానే లేదు జపాన్ రా జంబంబను ఈడిదే అవురా పెళ్ళి ఎన్ని రోజులు అయింది పెళ్ళయిన ఆ. 4 రోజుల తర్వాత అబ్బాయి పుట్టాడు చిన్నమ్మాయి అది అబ్బాయి కాదు అది కాదు మ్యాటర్ అక్కడ పెద్దదానికి పెళ్లి అయితే చిన్నదానికి కొడుకు అన్నాను ఆ. వాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అంతే పెద్దదానికి పెళ్లి చిన్నదానికి కొడుకు వెళ్ళిపోతాడు పెద్దదానికి పెళ్ళి 10 సంవత్సరాలైనా అయినా? పిల్లలు లేరు ఓ పెద్దదానికి పెళ్లి 10 సంవత్సరాలు పిల్లలు లేరు లేకపోతే ఆ. ఆ చిన్నమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వెళ్ళి అమ్మా అమ్మా అక్కయ్యకి చాలా రోజుల నుంచి పిల్లలు లేరు అక్క పెళ్లి చాలా రోజులు అయినా కానీ పిల్లలు లేరు బాగా నేను చేసుకుంటాను ఏంటి? పెళ్ళి ఓ బాబు నేను పెళ్లి చేసిన చెల్లి చెప్పింది ఎప్పుడైతే అన్నదో అన్నదో. వాళ్ళ అమ్మేమో చిన్నదానికి ఇచ్చి పెళ్లి చేసి పెళ్లి చేసేది. పెళ్లి చేసిన తర్వాత తర్వాత? ఆ అమ్మాయికి ఉమ్. ఒక అబ్బాయి పుట్టాడు ఓ అమ్మాయికి అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయి ఎప్పుడు పుట్టాడు పుట్టాడు. ఆ అబ్బాయికి పుట్టిన వెంటనే వెంటనే జ్వరం వచ్చింది
హాస్పిటల్ తీసుకెళ్లేదా? వైరల్ ఫీవర్. అవునా? ఈ మధ్యనే వచ్చింది. ఈ మధ్యనే కొత్త జ్వరం. వైరల్ ఫీవర్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 హాస్పిటల్ కూడా తిప్పిస్తారు. తగ్గట్లేదు. అవునా అన్నయ్య? ఏంటిది? విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలు తిప్పినా విశాఖపట్నం కూడా వెళ్ళినా తగ్గలేదంటే చాలా క్రిటికల్ పరిస్థితి. అవునన్నయ్య, నాకు తెలిసి టైఫాయిడ్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా కొట్టండి.